Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. So guys, ఎప్పుడు చూస్తున్న వీడియోలతో పోల్చితే ఇది చాలా భిన్నమైన వీడియో అండ్ ముఖ్యంగా ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఉపయోగపడాలి లేకపోతే వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేయాలి అన్న ఉద్దేశంతో చేసిన ప్రయత్నం ఇది. సో బేసికల్గా ఒక 3-4 డేస్ నుంచి ఈ కైండ్ ఆఫ్ వీడియోస్ చేయాలి అనుకున్నాను. బట్ నేను యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మాక్ ఇంటర్వ్యూ అని చెప్పి ఢిల్లీకి వెళ్ళడం నాకు అసలు స్కోప్ దొరకలేదు. బట్ యాజ్ సూన్ యాజ్ దట్ ఖచ్చితంగా దీని గురించి మాట్లాడాలి అని చేయాలనిపించింది. వీడియో మొత్తం చూడండి, ఎవరికి నెగిటివ్ అనిపించదు అని అనుకుంటున్నాను. సో జెన్యున్గా నేనేం చెప్పాలనుకుంటున్నానో అది చెప్తాను. సో ఐ జస్ట్ ఎగ్జాక్ట్గా లాస్ట్ ఇయర్, సో మీరు 2025 జనవరిలో రోహిత్స్ అకాడమీలో వచ్చిన వీడియోస్లో మీరు చూస్తే డ్రాఫ్ట్ క్యాలెండర్ అని చెప్పి ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఆ డ్రాఫ్ట్ క్యాలెండర్ వచ్చిన తర్వాత ఎవరు ఎలా స్పందించారో తెలియదు, కానీ ఎవరి ముక్కులో పెట్టుకోవడానికి అన్ని పోస్ట్స్ అని చెప్పి కొంచెం స్ట్రాంగ్గానా కూడా బాధతో చెప్పడం జరిగింది. అండ్ అలాగే దానికంటే ముందు 2024లో నంబర్ ఆఫ్ టైమ్స్ సో మన ప్రభుత్వానికి సంబంధించిన ఎంతోమంది పెద్దలు 2025లో జాబ్ క్యాలెండర్ వస్తుంది అని చెప్పి దెర్ ఇస్ సంథింగ్ ఊరించి ఉసూరు అనిపిస్తున్నారు అంటారు కదా. సో సంథింగ్ అలా చేశారు. 2025 పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అయిపోయింది. 2025లో ఎంతోమంది ప్రభుత్వ పెద్దలు సేమ్ అదే మాదిరిగా 2026లో కూడా జాబ్ క్యాలెండర్ వస్తుంది అని పలుమార్లు చెప్పారు. జనవరి వచ్చినప్పటి నుంచి ఫస్ట్ నుంచి కళ్ళు కాయలు కాసేలాగా అంటారు కదా, అలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ వస్తుంది, మేబీ అన్ని సక్రమంగా జరిగి ఈ జనవరి ఎండ్ కల్లా జాబ్ క్యాలెండర్ ఇస్తే ఇట్స్ వెల్ అండ్ గుడ్. అండ్ 2026 కూడా మరొక 2025 లాగా జరగకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో ఒక ఉడతా భక్తి లాగా, సో ఏదో నా వంతు ప్రయత్నంగా ఎంతో కొంత స్టూడెంట్స్కి మేలు జరిగే విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను చేస్తున్న ఈ ప్రయత్నం. అంతకుముందు కూడా సో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో సో కొంతమంది సబ్మిట్ చేసుకోండి అని చెప్పి అంతకుముందు కొన్ని అన్విల్లింగ్ లేదా నాన్ విల్లింగ్ ఆప్షన్ ఇవ్వండి అని చెప్పి స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ కోసం స్పెషల్గా వీడియో చేయడం జరిగింది. సో ఎప్పుడు కూడా రోహిత్స్ అకాడమీ సో వన్ వేలో మాత్రమే కాకుండా స్టూడెంట్స్కి అవసరమైన చాలా సందర్భాల్లో హెల్ప్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా నేను పర్టికులర్గా కొన్ని టెలిగ్రామ్ అండ్ కొన్ని వాట్సాప్ ఛానల్ చూడడం జరిగింది. వాళ్ళు చాలా కాన్స్టిట్యూషనల్ వేలో జనరల్గా ఈ మోడరేట్స్ ఎక్స్ట్రీమిస్ట్స్ అన్నట్టు మనం ఇండియన్ హిస్టరీలో చూస్తాం కదా, మోడరేట్స్ మితవాదులు వాళ్ళు ఒక వేలో వెళ్తారు. సో ప్రేయర్స్, ప్రొటెస్ట్స్, పెటిషన్స్ అన్నట్లు వాళ్ళ పంతా వెళ్తారు. వాళ్ళ బేసిక్ థింగ్ ఏంటంటే సో బ్రిటిష్ గవర్నమెంట్కి తెలుసు, అంటే బ్రిటిష్ గవర్నమెంట్కి కింద స్థాయిలో ఏం జరుగుతుందో తెలియదు, వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్తే ఖచ్చితంగా వాళ్ళు స్పందిస్తారు అనే విధంగా ఒక రాజ్యాంగబద్ధ వేలో మోడరేట్స్ ఫైట్ చేస్తూ ఉన్నారు. సేమ్ అదే విధంగా జనరల్గా గవర్నమెంట్కి ఒక 100 మంది ఒక పర్సన్ని కలవడానికి క్యూలో ఉన్నారనుకో, 100 మంది ర్యాండమ్గా నిల్చున్నారు. 1, 2, 3, 4 ఇలా ఒక్కొక్కటిగా 100 మందిని ఆ పర్సన్ కలుస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో 50th పర్సనో 60th పర్సనో వాళ్ళు ఇంతసేపు వెయిట్ చేస్తే వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది, టైం చాలా కిల్ అవుతుంది. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులతో లాబీ చేయడం కానీ, ప్రెషర్ చేయడం కానీ, లేకపోతే రికమెండేషన్ ద్వారా సో ముందుగానే వెళ్ళి ఆ వ్యక్తిని కలిస్తే సందర్భాలు ఉంటాయి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వానికి ఎన్నో ఇట్లా ఈ 100 మంది లాగా ఈ వ్యక్తిలాగా ప్రభుత్వం 100 మంది క్యూలో ఉన్నాయి, 100 ప్రోగ్రామ్స్ ఉన్నాయి, 100 పాలసీస్ ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి పాలసీస్ వాళ్ళు చేస్తూ ఉంటారు. మేబీ అందులో జాబ్ క్యాలెండర్ కూడా ఒకనొక పాలసీ. కానీ లేట్ అవుతున్న కొద్దీ విద్యార్థులకు ఎంత ఇబ్బందిగా ఉంటుందంటే సంక్రాంతికి ఎంతోమంది ఊర్లలోకి వెళ్తున్నారు. ఈ జాబ్ క్యాలెండర్ గురించి ఎక్స్పెక్ట్ చేయడము, గ్రూప్ 1, గ్రూప్ 2 లేకపోతే పోలీస్ జాబ్స్ ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఇంట్లో మొహం చూపించలేక జాబ్ క్యాలెండర్ వస్తుందా రాదా, ప్రిపేర్ అవ్వాలా వద్దా, సో ఒకవైపు కోచింగ్ అని, హాస్టల్స్ అని, టిఫిన్స్ అని, సో ఎన్నో విధాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ వెయిటింగ్ పీరియడ్ పెరిగే కొద్దీ వాళ్ళ పైన చాలా తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. సో దానికోసం ఏం చేస్తారంటే సో తెలిసిన వాళ్ళ ద్వారా, ప్రభుత్వ పెద్దల ద్వారా ప్రభుత్వం పైన ఒక ప్రెషర్, ఒత్తిడి తీసుకొచ్చి జాబ్ క్యాలెండర్ చాలా ఇంపార్టెంట్, ఈ జాబ్ క్యాలెండర్ లేకపోతే ప్రభుత్వానికే చాలా పెద్ద నెగిటివ్ వస్తుంది అని చెప్పి తెలియజేస్తే ప్రభుత్వం రియలైజ్ అయిపోయి నిజంగానే జాబ్ క్యాలెండర్ని వాళ్ళ ముందు వరుసలో పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు ఇది చెప్తున్నానంటే రీసెంట్గా గిగ్ వర్కర్స్ మనం చూస్తాం, స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో లేకపోతే బ్లింకిట్. సో వీళ్ళందరూ ముఖ్యంగా 10 minutes డెలివరీ అని చెప్పి ఇవాళే అనుకుంటా ఈ 10 minutes డెలివరీ అనే కాన్సెప్ట్ని బ్యాన్ చేస్తున్నామని చెప్పి మినిస్ట్రీ ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. అంటే
వాళ్ళందరూ వాళ్ళ ప్రాబ్లమ్స్‌కి సంబంధించి ఒక ఐకమత్యంగా, ఒక గ్రూప్‌గా ఫార్మ్ అయిపోయి, సో ఒక పెద్ద బడా కంపెనీ, కార్పొరేట్ కంపెనీ మేము వీళ్ళపైన ఎలా పోరాడతామో అనేది ఏం లేకుండా, వాళ్ళ వంతు ప్రయత్నంగా వాళ్ళు సీరియస్‌గా ప్రొటెస్ట్ చేయడం రాజ్యాంగబద్ధంగా. సో ఇక్కడ నేనేమి ఉసిగొల్పట్లేదు. సో లేకపోతే ఏది ఎవరిని ప్రొవోకేట్ చేయట్లేదు. సో మనం ఏమనుకుంటున్నామో ప్రభుత్వానికి ఖచ్చితంగా తెలిసే విధంగా చేస్తే, రాజకీయాల్ని పక్కన పెట్టి, అరే నిజమే ఇది దీనివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఏదో చేయాలి అనేటివి వాళ్ళ ముందు పెట్టాలి. దాంట్లో భాగంగానే సో ఇప్పుడు గిగ్ వర్కర్స్ గాని, వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నిటిని బడా కంపెనీ అని చూడకుండా ప్రయత్నం చేశారు. గవర్నమెంట్ రూల్స్ పెట్టింది. వాళ్ళు దిగొచ్చారు. అలాగే చాలా వరకు రీసెంట్‌గా మనం చూస్తూ ఉంటాం జూనియర్ డాక్టర్లు తమ విధులకు సంబంధించి కొంచెం స్వేచ్ఛనివ్వాలి. తమ సాలరీస్ పెంచాలి. లేకపోతే వాళ్ళకు కంప్లీట్‌గా మోర్ ప్రెషర్ ఉండకుండా ఉండాలని చెప్పి వాళ్ళంతా కూర్చొని ధర్నా చేశారు. ప్రభుత్వాలు దిగొచ్చాయి. అలాగే ఇండిగో అంటే ఎయిర్ హోస్టెస్ గాని, ఎయిర్‌లైన్స్‌కి సంబంధించిన స్టాఫ్ అంతా కూడా ఒక ప్రెషర్ చేసినప్పుడు, లాబీ చేసినప్పుడు గవర్నమెంట్ దానికి రూల్స్ తీసుకొచ్చింది. సేమ్ అట్లాగే గవర్నమెంట్ టీచర్స్, గవర్నమెంట్ వ్యవస్థలో ఉన్న వాళ్ళందరూ ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేయాలి. లేకపోతే డీఏలను వెంటనే రిలీజ్ చేయాలి. సో ఇలాంటివి ఎన్నో కూడా గవర్నమెంట్‌కి ఒక ప్రెషర్ లాగా లాబీ చేసిన విధంగా ఒక ప్రెషర్, ఒత్తిడి తీసుకురావడం. అయితే రాజ్యాంగబద్ధమైన వేలు తీసుకొచ్చినప్పుడు ప్రభుత్వాలు తలొగ్గి, దిగొచ్చి వాటిని అడ్రెస్ చేసిన సందర్భాలున్నాయి. సో ఇక్కడ కూడా జనవరిలో జాబ్ క్యాలెండర్ వస్తే అంతా మంచిదే. కానీ 2025 లాగా మళ్ళీ ఒక డ్రాఫ్ట్ క్యాలెండర్ రిలీజ్ చేసి తూతూ మంత్రంగా పైన పోస్టులిచ్చి ఇలా ఎంతోమంది నిరుద్యోగుల పొట్ట కొట్టకూడదు. సో మా ఓట్లు కూడా చాలా ఇంపార్టెంట్ అనే విధంగా ప్రభుత్వానికి తెలియజేయాలి. సో నేను చూసాను. సో ఐ థింక్ నేనేమి వాళ్ళ ప్రైవసీని గాని ఏదైతే వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ ఉన్నాయో వాళ్ళకేం అఫెన్సివ్‌గా ఉండదు. వాళ్ళకొక సహాయంగా, వాళ్ళకొక వెన్నుదన్నుగా నేనంటూ ఏం చేస్తే బావుంటది. సో నా వంతు ప్రయత్నంగా కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్ అంటే ప్రతిసారి ఏదో స్టేట్మెంట్ రాగానే వీడియోస్ చేస్తున్నాం అన్నట్టుగా కాకుండా ఏం చేస్తే బావుంటుంది. ఇలా పిటిషన్స్, ప్రేయర్స్, ప్రొటెస్ట్ లాగా ఒక మితవాదులాగా ప్రభుత్వానికి కసురుకోకుండా, ప్రభుత్వానికి కంటిలో నలుసు లాగుండా, ప్రభుత్వానికి ప్రేమతో సో మనకి ఇవన్నీ తెలియజేస్తే ఖచ్చితంగా వాళ్ళు రెస్పాండ్ అవుతారు. జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పారు. ఇవన్నీ నిజంగా దీనికోసం ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు. దీనివల్ల ఈ జాబ్ క్యాలెండర్ పైన ఎంతోమంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి. ఖచ్చితంగా దాని విషయంలో మనం స్పందించాలి. ఎన్నో ఖర్చులు పెడుతున్నాం, ఎన్నో ఉచితాలు తీసుకొస్తున్నాం, ఎన్నో కొన్నిసార్లు రిటైర్మెంట్ ఏజ్ పెంచడం, ఇలా ఎన్నో స్కీమ్స్ తీసుకొస్తున్నాం. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. వీళ్ళ ఓట్లు కూడా. సో వీళ్ళు తలుచుకుంటే ప్రభుత్వాన్ని కూల్చగలుగుతారు, తలుచుకుంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతారు. సో అలాంటివన్నీ. సో జనరల్‌గా ఇవాళ చూస్తాం గ్రూప్ 1, గ్రూప్ 2 రిజల్ట్‌కి సంబంధించి ఇంకాస్త ఆలస్యం అవుతది అన్నప్పుడల్లా తెలియకుండా లోపల ఏదో భయం. దాంతో పాటు 3 నెలల్లో ప్రిలిమ్స్ పెట్టి ఇంత లాంగ్ ప్రాసెసా? అంటే ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వాలంటే ఒకవైపు అన్నీ తెలుసు నెగెటివ్. కానీ మనకేమనిపిస్తదంటే ఫర్ సపోజ్ ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది. తెలుసు ఫ్లైట్‌లో వెళ్తుంటే యాక్సిడెంట్స్ అవుతాయి, భయం ఉంటది. కానీ ప్రయాణమైతే ఆపం గదా! సో ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఒక ఎమోషన్ లాంటిది. సో అదొక భావోద్వేగంతో కూడుకున్నది. ప్రైవేట్ జాబ్స్ కాదు. నాకంటూ గొప్ప స్థాయి, నన్నంటూ గొప్పగా చూపించుకోవాలి అనే ప్రయత్నంలో భాగంగా ఎన్ని నెగెటివ్స్ ఉన్నా, సో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని సో వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు. అశోక్ నగర్‌లో కానీ, లేకపోతే విజయవాడలో కానీ, వైజాగ్‌లో కానీ ఇలా చాలా కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో, చాలా హాస్టల్స్‌లో దుర్భరమైన పరిస్థితి. సో యాస్ ఎన్ యాస్పిరెంట్‌గా దగ్గర నుంచి ఇటువంటి బాధలు ఎన్నో నేను చూశాను. నన్ను కలిసినప్పుడు నాకు చాలా రియలైజేషన్ కూడా వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకొని సో ఈ వీడియో ద్వారా ఏదో మార్పు వస్తదని నేను అనుకోవట్లేదు. బట్ ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి. సో ఇట్లా అంటే రాజ్యాంగబద్ధమైన మార్గంలో ప్రభుత్వానికి మన ఇన్‌ఫ్లూయెన్స్, ఇంపాక్ట్‌ని చూపించగలగాలి. సో ఖచ్చితంగా అంటే వాళ్ళు ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రెజెంట్ అయినప్పుడు గాని, పిటిషన్స్ రూపంలో సార్ జాబ్ క్యాలెండర్ ఇవ్వండి. సో లేకపోతే ఏదైనా ఇంతకుముందు ట్విట్టర్ క్యాంపెయిన్ అని చెప్పి జాన్ 10థ్‌కి లేకపోతే జాన్ 12థ్‌కి చేస్తూ ఉన్నారు. సో మళ్ళీ చేయండి అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఐ డోంట్ నో నేను దానికి ఇప్పుడు నాకు అలా ఎలా చెప్తున్నానో, లేక అది మీకు ఎలా రిసీవ్ అవుతదో. బట్ సపోర్ట్ ఇవ్వండి. మద్దతుగా ఉండండి. అంటే వాళ్ళేదో చేసుకుంటారు, మనం అవసరం లేదు అనుకుంటే ఇలా ఎవరు ముందుకు రారు. సో తెలియాలి. అంటే ఇప్పుడు మనం జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోయినా వాళ్ళు పెద్దగా చేసేదేం లేదు అనుకుంటే అది అలాగే పోస్ట్‌పోన్ అవుతూ ఉంటది. అంటే ఒక డిటరెన్స్, ఒక భయం. అంటే ఇందులో ఏదైనా మాట తప్పితే మనకు ఖచ్చితంగా నెగెటివ్ జరుగుతది. భయపెట్టాలని కాదు. ఒక రీసెంట్‌గా ఒక షాట్ చూసాను. ఒక పర్సన్ కార్‌లో పోతుంటాడు. ముందట మొత్తం వాటర్ ఉంటాయి. స్పీడ్‌గా వెళ్తే ఆ వ్యక్తి పైన నీళ్లు పడతాయి. కానీ ఏం చేస్తాడు, ఒక ఇటుక పట్టుకొని వెళ్తాడు ఇలా.
సో ఆ కారు ఎంత స్పీడ్‌గా వచ్చినా ఆ వ్యక్తి రాగానే స్లో అయిపోతది. ఎందుకంటే ఆ ఇటుకతో ఎక్కడ కొడతాడేమోనన్న భయంతో స్లోగా వెళ్తాం. ఈ ఇటుక అనేది డిటరెన్స్. సో ఇక్కడ విద్యార్థుల్ని కూడా కొట్టమని నేను చెప్పను. సో రాజ్యాంగబద్ధమైన వేలో ఒక ప్రభావం. ఇది చాలా ఇంపార్టెంట్. దీనికోసం మేము ఎంతో మంది ఎదురు చూస్తున్నాము. మీరు దయచేసి జాబ్ టెట్ డీఎస్సీ గురించి మాట్లాడుతున్నారు. అదే విధంగా గ్రూప్ 1, గ్రూప్ 2 లేకపోతే ఏడబ్ల్ఈ కానీ, ఎన్ఫోర్స్‌మెంట్ గాని, లేకపోతే ఎండోమెంట్ గాని, ఇలా ఎన్నో థింగ్స్ ఉన్నాయి. ఎస్ఐ, పోలీస్ జాబ్స్, ఫారెస్ట్ జాబ్స్ ఎన్నో వాటి గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ అడుగుతుంటారు, సార్ మీకు చాలా తెలుస్తాయి గదా! మీకు తెలుస్తూ ఉంటాయి గదా! జాబ్ క్యాలెండర్. ఇవాళ మార్నింగే సార్ మీరు చెప్పండి, జనవరి 31 కల్లా జాబ్ క్యాలెండర్ ఇస్తారా? సరే జనవరి 31 కల్లా జాబ్ క్యాలెండర్ ఇస్తే జూన్‌లో ఎగ్జామ్ ఉంటదా? జూలైలో అంటే జూన్‌లో నోటిఫికేషన్ ఉంటదా? అంటే ఇవన్నీ ఏంటి? ఇదొక ఎవ్వరు కూడా ఇక జ్యోతిష్యం చెప్పట్లేదు. మేబీ మీకు తెలిసే కంటే ఒక 2, 3 ముక్కలు ఎక్కువ తెలిసుండొచ్చు. బట్ ఇక్కడ ఏందంటే అన్‌సర్టెనిటీ. 25లో జాబ్ క్యాలెండర్ వస్తదన్నారు. రాలేదు. 24లో వీళ్ళందరూ అనౌన్స్ చేశారు. అలా ఇంకొక ఇయర్ కాకుండా ఉండాలంటే బలంగా మితంగా ప్రభుత్వానికి అర్థమయ్యే విధంగా ప్రేమతో చెప్తే ఖచ్చితంగా దిగొస్తదనుకున్నాం. జనవరి ఇప్పుడు గూడా లాస్ట్ ఇయర్ లాగా ఒక మిగిలిపోకుండా మనకు మంచి జ్ఞాపకాలని తీసుకొస్తది అన్న ఉద్దేశంతో ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్‌ని రిలీజ్ చేసి, మేబీ టెక్నికల్‌గా ఏదైనా సమస్య ఉంటే తెలియజేసి, ఫిబ్రవరిలోనో లేకపోతే మార్చిలోనో ఒక మాట అసలు ఏం చెప్పకుండా అలాగా కంటిన్యూయస్‌గా వెయిట్ చేస్తే ఈ విద్యార్థులు అంటే నా ప్రియమైన విద్యార్థుల బాధ వర్ణనాతీతం. ఐయామ్ టెల్లింగ్ యూ వెరీ క్లియర్‌లీ. రీసెంట్‌గా ఢిల్లీకి కూడా వెళ్ళినప్పుడు ఒక యాస్పిరెంట్‌గా మళ్ళీ నా రోజులు గుర్తొచ్చినాయి. ఈ సందర్భంలో మీకు ఇటువంటి మద్దతు ఇవ్వడంలో ఖచ్చితంగా నాకు ఒక ఏదో కొంత నేను చేస్తున్నాను మీకోసం అనే ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటది. వీలైనంత త్వరగా జాబ్ క్యాలెండర్ ఇవ్వడంతో పాటు కొన్ని డౌట్స్ ఉన్నాయి. సిలబస్ పైన కానీ, లేకపోతే లేట్ చేయకుండా, మళ్ళీ రోస్టర్ మిస్టేక్స్ చేయకుండా, ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒక కలగానే మిగిలిపోవడం, అది వేస్ట్, క్రెడిబిలిటీ, దాని విశ్వసనీయతను కోల్పోకుండా భవిష్యత్తులో జరగబోయే జాబ్ క్యాలెండర్స్‌నైనా చక్కగా ఇస్తే బావుంటుంది అనుకుంటున్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇదే వీడియోలో మీకు తెలుసు ఎంతోమంది క్లాసెస్ కోసం, ఆన్‌లైన్ క్లాసెస్ కోసం వెతుకుతూ ఉంటారు. నిన్న, మొన్న రోజు ఏదో ఒక రోజు ప్రిపరేషన్ అవ్వాలి అనుకుంటారు. వాళ్ళందరికీ ఫస్ట్ మేజర్ డౌట్ ఏది మంచి కోర్సు, ఏది మంచిది అని చెప్పేసి, మంచిది కాదు, ఏది మంచిదని తెలియాలి. ముఖ్యంగా రోహిత్స్ అకాడమీ ఓన్లీ ఆన్‌లైన్‌లో మాత్రమే గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐపీసీ అన్నీ చాలా విలువైన కోర్సెస్‌ని ఇస్తుంది. ముఖ్యంగా బెస్ట్ కంటెంట్. మీకు చూస్తే జాగ్రఫీ జగదీష్ సార్, పాలిటీ నేను, ఇండియన్ హిస్టరీ ప్రజ్వల్ సార్ అండ్ రమణ సార్, అండ్ ఏపీ హిస్టరీ దత్తు సార్, ఎకానమీ చౌటి ప్రభాకర్ సార్, అండ్ అలాగే గ్రూప్ 1లో చైతన్య దేవ్ సార్ గవర్నెన్స్‌కి, శివాజీ సార్ మళ్ళీ హిస్టరీకి, అండ్ సేమ్ జగదీష్ సార్ జాగ్రఫీకి. ఇలా బెస్ట్ ఫ్యాకల్టీస్ హైదరాబాద్‌లో ఉన్నటువంటి అందరిలో కూడా బెస్ట్ ఫ్యాకల్టీస్‌తో అఫోర్డబుల్ ప్రైస్‌కి, అండ్ అలాగే సంక్రాంతిని పురస్కరించుకొని ఫ్లాట్ 30% ఆఫర్. అంటే పొంగల్ 30 అని యూజ్ చేయండి. వ్యాలిడిటీ పైన ఏ మార్పు లేకుండా 30%తో వ్యాలిడిటీ తగ్గించకుండా, ఏ కండిషన్స్ లేకుండా మీకు ఇవ్వడం జరిగింది. అండ్ ఈ వీడియోలో ఎవరిని రెచ్చగొట్టే ప్రయత్నం మాత్రం చేయాలని నాకేమాత్రం లేదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ప్రతిసారి ఒక వ్యవస్థ మొత్తం ఐకమత్యంగా ఉండి చెప్తే, అంటే ఇక్కడ ఏమవుతుందంటే కొన్నిసార్లు మేధావుల మౌనం చాలా దాన్నేమంటారు వెనుకబాటుకి, కొన్నిసార్లు మేధావుల మౌనమే సమాజానికి చాలా భయంకరం, లేకపోతే అది చాలా చేటు అని చెప్పి చూస్తూ ఉంటాం కదా. మీ తరఫున ఎంతో కొంత ఒక గొంతునై ఏదో ఒకటి చెప్తే బావుంటుంది అని చేసే చిన్న ప్రయత్నమే. సేమ్ ఎందుకంటే మన జాబ్ క్యాలెండర్ గురించి అప్డేట్ రాగానే ఎంతో మంది జాబ్ క్యాలెండర్ వచ్చేస్తుంది చెప్పారు దాంట్లో నాలానే. ఇట్లాంటి ప్రాబ్లమ్ అంటే మంచిగా దాని గురించి ముందుకొచ్చినప్పుడు నెగెటివ్ దానికి గురించి కూడా ముందుకొచ్చి ప్రయత్నం చేస్తే మీకు కూడా ఎంతో కొంత లాభం జరుగుతది అని అనుకుంటున్నాను. నిజంగా సంక్రాంతి కంటే ముందే అది చెప్పేస్తే సంతోషంగా సంక్రాంతి చేసుకొని ఖచ్చితంగా మళ్ళీ ప్రిపేర్ అయిపోయి ఉగాది కల్లా ఏదో ఒక మంచి అప్డేట్ రిసీవ్ చేసుకుంటాము అని అనుకుందాం. మన చేతుల్లో పాజిటివ్‌ని ఎక్స్‌పెక్ట్ చేయడం మాత్రమే ఉంటది. ప్రభుత్వానికి అర్థమయ్యే విధంగా చెప్పడం మాత్రమే ఉంటది. కొన్నిసార్లు ఏందంటే అనవసరంగా ఫస్ట్ ఒకసారి ఈగ కళ్ళ ముందు తిరుగుతుందనుకోండి ఒక హౌస్ ఫ్లై. ఇలా అంటాం. ఇంకోసారి ఇలా అంటాం. ఇంకోసారి ఇలా అంటాం. మరీ తిరుగుతుంటే కోపం వస్తే ఇట్లా కొట్టేస్తారు గట్టిగా. ఇట్లా ప్రభుత్వానికి ఇబ్బంది కలగకుండా, ఒక కోపం రాకుండా, అట్ ద సేమ్ టైమ్ కరిగిపోయే విధంగా ఎన్ని ప్రయత్నాలు ఉంటే అన్ని చేద్దాం. అండ్ దిస్ ఇస్ మై నంబర్. ఇందులో భాగంగా ఎటువంటి హెల్ప్ అయినా నా నుంచి ఇది చేస్తే బాగుంటుంది అనుకుంటే ఐఎమ్ ఆల్వేస్ రెడీ. 9110556858. ఎవరికైనా ఎటువంటి సహాయమైనా జస్ట్ కీప్ అ మెసేజ్ టు మై నంబర్. ఆన్లైన్లో
సో జనరల్‌గా ఆన్‌లైన్‌లో ఉండే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే, ఏ రోజు ఎలా చదవాలి, ఎప్పుడు రివైజ్ చేయాలి, ఎప్పుడు టెస్ట్స్ రాయాలి, వీటన్నిటిని అడ్రెస్ చేస్తూ రోహిత్స్ అకాడమీలో సో డైలీ ప్లానర్ ఇస్తాము అది. అండ్ అలాగే ఇంకేదైనా సో ఎవరికి ఈ వీడియో నొప్పించదు అనుకుంటున్నాను. నెగెటివ్‌గా వెళ్ళలేదు అనుకుంటాను. సో ఖచ్చితంగా మీరు అర్థం చేసుకుంటారు. నేను ఏదో ఒక ఉడతా భక్తిలాగా ఎంతో కొంత మీకు చేస్తే బావుంటది అన్న ఉద్దేశ్యంతోనే వీడియో చేయడం జరిగింది. సో ప్రభుత్వం నిజంగానే జాబ్ క్యాలెండర్ చేసే ఉద్దేశ్యం ఉంటే చాలా మంచిది. సంతోషిస్తాం. ఒకవేళ జాబ్ క్యాలెండర్ గురించి తర్వాత చూద్దాంలే అని అనుకుంటే మాత్రం నిజంగా అది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. ఎంతోమంది భవిష్యత్తుకు సంబంధించింది. ఇలా రోజు రోజు అలా పొడిగించుకుంటూ పోతే ఎంతోమంది జీవితాలు రోడ్డున పడటానికి ఛాన్సెస్ ఉంటాయి. ముఖ్యంగా దానికి ఒక రిటైర్మెంట్ అంటే ఒక అప్‌వర్డ్ లిమిట్ ఉంది. సో 42 సో లేకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్న జనరల్ కేటగిరీలో ఉన్నవాళ్ళు లేకపోతే ఏజ్ రిలాక్సేషన్‌కి దగ్గరగా ఉండేవాళ్ళు ఇంకా ఎక్కువ టెన్షన్ అవుతది. వీరు లేట్ చేస్తున్న కొద్దీ ఈ పోటీలోంచి మనం తప్పుకుంటున్నామేమో, ఎంతో కొంత గవర్నమెంట్ రెస్పాండ్ అవుతే బావుంటుంది కదా అని అనేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరికీ ఒక అన్నలాగా ఏదో నేను చేసే ప్రయత్నం. సో లెట్స్ హోప్ లాస్ట్ ఇయర్ లాగా ఈ ఇయర్ ఉండకుండా ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఇచ్చి మనందరికీ సంతోషాన్ని ఇస్తది అని అనుకుందాం. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థాంక్ యూ.